హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నడిశెట్టిని. ఈరోజు వచ్చేసి మనం కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు తారీఖు వచ్చేసి 13వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 గురువారం. ఈరోజు అయితే మిర్చి యార్డ్కి వచ్చేసి దగ్గరగా 1,00,000 బస్తాలు అయితే రావడం జరిగింది. యార్డుతో పాటు గోడాల దగ్గర కూడా ఒక 10,000 నుంచి 12,000 బస్తాలు అయితే గోడౌన్లో పెట్టడం అయితే జరిగింది. తర్వాత ఈ యార్డ్కి గోడాలకే కాదండి, కొంతమంది రైతులు ఏసీలో కూడా పెట్టడం జరిగింది. ఏసీలో పెట్టిన కాయలు అయితే దగ్గరగా ఒక 20,000 బస్తా అయితే అనుకోవచ్చు. ఏదైనా మొత్తంగా 1,30,000 బస్తా అయితే మనం అంచనా వేసుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి రైతు సోదరులారా, మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పిన రేట్లు మీకు అర్థమవుతున్నాయి, ఏ రకం ఏ రేటు పడుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మనం మిర్చి మార్కెట్ రేట్లోకి వెళ్దామా? సరే, నేను ఇప్పుడు రేటు చెబుతాను, కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. మనం ఫస్ట్గా తేజాలు కనుక చూసుకుంటే మీడియాల నుంచి డీలక్స్ వరకు చెబుదాము. రేట్లు చెబుతాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. మీడియాలు 10,000 నుంచి 10,500, మీడియం బెస్ట్లు 11,000 నుంచి 11,000 నుంచి 12,000 వరకు, బెస్ట్లు 12,200 నుంచి 13,000 వరకు, సూపర్ బెస్ట్లు 13,200, డీలక్స్లు 13,500, సూపర్ డీలక్స్ అయితే 13,700. తర్వాత టెస్లా త్రిబుల్ వన్ కనుక చూసుకుంటే 10,200 నుంచి 13,600 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 10,200 నుంచి 10,800 వరకు మీడియాలు, 11,000 నుంచి 12,000 వరకు మీడియం బెస్ట్లు, 12,200 నుంచి 13,000 వరకు బెస్ట్లు, 13,300 సూపర్ బెస్ట్లు, 13,600 డీలక్స్లు. సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక్కుంటే 13,800 అయితే వేయటం జరుగుతుంది. తర్వాత మనం కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 9,000 నుంచి 10,000 వరకు మీడియాలు, 10,300 నుంచి 11,000 వరకు మీడియం బెస్ట్లు, 11,300 నుంచి 12,000 వరకు బెస్ట్లు, 12,500 సూపర్ బెస్ట్లు, 13,000 డీలక్స్లు. తర్వాత సింజంటా వ్యాడీ డాల్ఫై 3 కనుక చూసుకుంటే 8,500 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ ఉంది. 8,500 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,200 నుంచి 9,600 వరకు మీడియం బెస్ట్లు. తర్వాత బెస్ట్ కనుక వస్తే 10,000 నుంచి 10,700, సూపర్ బెస్ట్ కనుకైతే 11,000 నుంచి 11,600, డీలక్స్లు కనుకైతే 12,000. తర్వాత 2043 కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ ఉంది. 9,000 నుంచి 10,000 వరకు మీడియాలు, 10,300 నుంచి 11,000 వరకు మీడియం బెస్ట్లు, 11,200 నుంచి 12,000 వరకు బెస్ట్లు, 12,500 సూపర్ బెస్ట్లు, 13,000 అయితే డీలక్స్లు. రైతు సోదరులారా, ఒక చిన్న విజ్ఞప్తి, మనం చెప్పే రేట్లు 100% గెరగీసుకోవద్దండి. ఎందుకంటే నేను చెప్పే రేట్లకి అక్కడ పడే రేట్లకి ఒక 100-150 రూపాయలు తేడా ఉంటుంది ఫైనల్ అయ్యే రేట్లకి. ఎందుకంటే యార్డ్లో పడే రేట్లు మనం చెబుతాము, మచ్చుకు పోయిన తర్వాత ఒక 100-150 రూపాయలు అయితే మార్పు వస్తుంది. మనం చెప్పే రేట్లు యార్డ్లో రేట్లు, మచ్చుకు పోయిన తర్వాత ఒక 50, ఒక 100 పెరగచ్చు తగ్గొచ్చు. అది ఒకటి మీరు జాగ్రత్తగా వినండి. ఈ మాట మనం ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం నెంబర్ 5 కనుక చూసుకుంటే 10,000 నుంచి 13,800 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 10,000 నుంచి 11,000 వరకు మీడియాలు, 11,200 నుంచి 12,000 వరకు మీడియం బెస్ట్లు, 12,100 నుంచి 12,900 వరకు బెస్ట్లు, 13,000 నుంచి 13,500 సూపర్ బెస్ట్లు, 13,800 డీలక్స్లు అయితే పడుతున్నాయి. తర్వాత ఆర్మర్ కనుక చూసుకుంటే 7,500 నుంచి 10,200 వరకు అయితే మార్కెట్ ఉంది. 7,500 నుంచి 8,000 వరకు మీడియాలు, 8,600 నుంచి 8,800 వరకు మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 9,600 బెస్ట్లు, 10,000 సూపర్ బెస్ట్లు, 10,200 డీలక్స్లు. క్లాసిక్ కూడా ఆర్మర్ ఏ రేటు పడుతుందో క్లాసిక్ కూడా కుడియడంగా దగ్గరగా అదే రేటు పడుతుందండి. ఇప్పుడు క్లాసిక్ రేటు కనుక చూసుకుంటే 7,500 నుంచి 10,200, అది కూడా అదే మార్కెట్. క్లాసిక్ ఏ రేట్ అయితే పడుతుందో ఆర్మర్ కూడా సేమ్ ఒకటే రేటు పడుతుంది. తర్వాత మనం షార్కోన కనుక చూసుకుంటే రైతు సోదరులారా 8,000 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 8,000 నుంచి 8,500 మీడియాలు, 9,000 నుంచి 9,700 మీడియం బెస్ట్లు, 10,000 నుంచి 10,700 బెస్ట్లు, 11,000 నుంచి 11,500 సూపర్ బెస్ట్లు, 12,000 డీలక్స్లు.
తర్వాత మనం 341 కనుక చూసుకుంటే 10,000 నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 10,000 నుంచి 11,000 మీడియాలు, 11,000 నుంచి 12,000 వరకు మీడియం బెస్ట్లు, 12,300 నుంచి 13,000 వరకు అయితే బెస్ట్లు, 13,500 సూపర్ బెస్ట్లు, 14,000 డీలక్స్ పడుతుంది. అయితే రైతు సోదరులారా, ఒక చిన్న మాట చెబుతా వినండి. మీరు కాయలు యార్డుకు తెచ్చుకునేటప్పుడు బాగా గ్రేడింగ్ చేసుకొని, బాగా డ్రై చేసుకొని యార్డుకు కాయలు తెచ్చుకోండి. మీరు కాయలకు నీళ్లు విపరీతంగా కొట్టి యార్డు కనుక తీసుకొచ్చుకుంటే మీ కాయల రేట్లు మీడియం బెస్ట్లే రేటు పడుతుంటాయి. అదే నీళ్లు కొట్టకుండా మంచిగా కనుక తీసుకొచ్చుకుంటే డీలక్స్ రేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు తెచ్చుకునేటప్పుడు మీ కాయలకి 3,000 రూపాయల దాకా రేటు తేడా పడింది. నీళ్లు కొట్టి కొద్దిగా అన్గ్రేడ్ అంటే నీళ్లు కొట్టి సరైన డ్రై లేకుండా, సరైన తాలుగా ఏరకుండా కనుక తీసుకొచ్చుకుంటే 3,000 రూపాయలు అయితే రేటు డిఫరెన్స్ పడుతుంది. అదొక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం 355 మార్కెట్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 12,000 వరకు అయితే మార్కెట్ ఉంది. 9,000 నుంచి 8,500, 8,500 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,200 నుంచి 9,600 వరకు మీడియం బెస్ట్లు, 10,000 నుంచి 10,700 బెస్ట్లు, 11,000 నుంచి 11,600 సూపర్ బెస్ట్లు, 12,000 డీలక్స్లు. తర్వాత మనం 273 కనుక మార్కెట్ చూసుకుంటే 7,500 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ ఉంది. 7,500 నుంచి 8,000 వరకు మీడియాలు, 8,500 నుంచి 8,800 మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 9,600 వరకు అయితే బెస్ట్లు, 9,700 కాంచి 10,000, 10,200 వరకు అయితే సూపర్ బెస్ట్లు, 10,400 నుంచి 11,000 దాకా డీలక్స్లు అయ్యే పడుతున్నాయి, సూపర్ డీలక్స్లు అయ్యే పడుతున్నాయి. తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే బంగారం కాయలు 9,000 కానించి 12,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుందండి. 9,000 నుంచి 9,600 మీడియాలు, 10,000 నుంచి 10,700 మీడియం బెస్ట్లు, 11,000 నుంచి 11,500 బెస్ట్లు, 11,800 సూపర్ బెస్ట్లు, 12,000 అయితే డీలక్స్లు. తర్వాత ఎల్లో గోల్డ్ కనుక చూసుకుంటే హైయెస్ట్ మార్కెట్ 18,000 పడుతుందండి. సుపీరియర్ క్వాలిటీ సూపర్ డీలక్స్ 18,000 పడుతుంది. డీలక్స్లు అయితే 17,500, సూపర్ బెస్ట్లు అయితే 17,000 అండి. ఇంకా లెఫ్ట్ కాయలు కూడా ఉన్నాయి, అవి మనం చూసుకుంటే 10,000 కానించి కూడా మార్కెట్ ఉంది. బిఎఫ్లు సిఎఫ్లు అవి కనుక చూసుకుంటే. తర్వాత మనం 108 కనుక చూసుకుంటే 8,500 నుంచి 12,200 వరకు అయితే మార్కెట్ నడుస్తుందండి. 8,500 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,300 నుంచి 9,600 మీడియం బెస్ట్లు, 9,800 నుంచి 10,500 వరకు అయితే బెస్ట్లు, 10,700, 10,800 కాంచి 11,000, 11,500 వరకు అయితే సూపర్ బెస్ట్లు, 12,000 డీలక్స్లు పడుతున్నాయి, 12,200 సుపీరియర్ క్వాలిటీ పడుతుందండి. తర్వాత బుల్లెట్ కనుక చూసుకుంటే 8,000 నుంచి 12,500 వరకు మార్కెట్ ఉంది. 8,000 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,200 నుంచి 9,800 మీడియం బెస్ట్లు, 10,000 నుంచి 11,000 వరకు అయితే బెస్ట్లు, 11,300 నుంచి 11,800 సూపర్ బెస్ట్లు, 12,500 డీలక్స్ అయితే నడుస్తుంది. తర్వాత మనం రోమీ 26 మార్కెట్ కనుక చూసుకుంటే 9,000 నుంచి 13,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుందండి. 9,000 నుంచి 9,500 మీడియాలు, 9,800 నుంచి 10,400 వరకు మీడియం బెస్ట్లు, 10,700 నుంచి 11,500 వరకు బెస్ట్లు, 12,000 సూపర్ బెస్టు, 12,500 డీలక్స్లు, 13,000 సుపీరియర్ క్వాలిటీ. తర్వాత మనం కుబేరా కనుక చూసుకుంటే 7,500 నుంచి 11,000 వరకు మార్కెట్ ఉంది. 7,500 నుంచి 8,000 మీడియాలు, 8,500 నుంచి 8,800 మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 9,800 బెస్ట్లు, 10,500 సూపర్ బెస్ట్లు, 11,000 డీలక్స్లు. తర్వాత 334 సూపర్ 10, ఆది, జెమిని, ధన ఇలాంటి రీసెర్చ్ వెరైటీలు అయితే 10,000 కాడ నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుందండి. 10,000 నుంచి 10,500 మీడియాలు, 11,000 నుంచి 12,000 వరకు మీడియం బెస్ట్లు, 12,200 నుంచి 12,800 బెస్ట్లు, 13,200 సూపర్ బెస్ట్లు, 13,500 అయితే డీలక్స్లు, 14,000 సుపీరియర్ క్వాలిటీ అవి ఎక్కడన్నా పడుతున్నాయి. 14,000 రూపాయలు పడే సుపీరియర్ క్వాలిటీ అయితే ఈ రకాల్లో ఇప్పటికి ఇంకా రాలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోతలు సన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయితే భవిష్యత్తులో కనుక ఈ క్వాలిటీలు పెరిగే అవకాశం అయితే ఉందండి. తర్వాత మనం ఈ యార్డుకి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం 1,30,000 దాకా, అంటే 1,00,000 బస్తాలు యార్డుకి వస్తున్నాయి. ఒక 10 నుంచి 12,000 బస్తాలు గోడాల్లో ఉంటున్నాయి.
ఒక 20,000 బస్తాకి అయితే ఏసీకి ఎక్కుతున్నాయి. మొత్తం 1,30,000 బస్తాలు అయితే చెప్పడం జరిగిందా. ఈ 1,30,000 బస్తాల్లో మేజర్గా ఎక్కువైతే తేజ కాయలు అయితే వస్తున్నాయండి. ఒక 5,000 నుంచి 7,000 బస్తా వరకు సింజంటా 2043 అయితే బస్తాలు వస్తున్నాయి. చాలా చాలా తక్కువగా వస్తున్నాయి. నేను సింజంటా 2043 గురించి ఎందుకు పర్టికులర్గా చెబుతున్నానంటే, ఇది గత సంవత్సరం అంటే 2024 సంవత్సరం కంటే ముందు 2022 కానీ 2023 సంవత్సరాలు కానీ ఇది కింటా దగ్గర 50,000 రూపాయల దాకా అమ్మిన కాయలండి. 50,000 రూపాయల దాకా అమ్మిన కాయలు గత సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు మనకు తెలుసు సుమారుగా ఒక 7-8 నెలల నుంచి కూడా 12,000 13,000 అమ్ముతున్నాయి. అందుకనే 2043 గురించి కొద్దిగా పర్టికులర్గా మీకు చెబుతున్నాను. 2043 అయితే స్టాక్ తక్కువగా వస్తుంది, రేటు పెరిగే అవకాశం అయితే ఉందని అనిపిస్తుంది. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే చైనా మార్కెట్. చైనా వాళ్ళు మన కాయలు ఎక్స్పోర్ట్ అడిగారా లేదా అనే దాని గురించి చిన్న వివరణ. ఎందుకంటే కొంతమంది చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ అడిగారు, 25,000 పోద్ది, 24,000 పోద్ది అనేసి కొన్ని ఛానల్స్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడం చెప్పడం అయితే జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే చైనా మార్కెట్ ఇంకా ఆర్డర్ అయితే రాలేదు. చైనా మార్కెట్ కనుక ఆర్డర్ కనుక వస్తే ఈ కాయలు 18,000 నుంచి 25,000 లోపు మధ్యలో ఎంతైనా అమ్మొచ్చు. 22,000 అమ్మొచ్చు, 24,000 అమ్మొచ్చు. అవకాశం ఉంటే ఇంకా రేటు కూడా పెరగవచ్చు. అది మనం ఇప్పుడే చెప్పలేమండి. ఇప్పటికైతే ఈ రోజుకైతే చైనా నుంచి ఎలాంటి ఆర్డర్లు ఎక్స్పోర్ట్లు అయితే రాలేదండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.